22 నుంచి 32వ వచనం వరకు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నుంచి 32వ వచనం వరకు. యెహోవా కృపగల వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనం నిర్మూలము కాకున్న వాడము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత చూపుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకుంటున్నాను. తను ఆశ్రయించు వాడి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకువాడి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోసిన వాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. నిరీక్షణాధారం కలుగునేమో అని అతడు బూడిదలో మూత పెట్టుకోవలను. అతడు తను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడును. దేవుడు తన పశువాక్యం దీవించుగాక. ఆమేన్. మహిమా కలుగునుగాక. ఆదియందున్నట్లు ఇప్పుడెప్పుడు యుగయుగము. ఆమేన్. క్రితం తర్వాతి 5వ వారముకు ఏర్పాటు చేయబడిన మత్తికి పాఠము భగవద్గీత చదువుకున్నాము. అవి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 34 నుండి 42 వరకు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 34 నుండి 42 వరకు. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు ఎలుకలు ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేం చేయబోచున్నారో జాగ్రత్తగా నుండి. ఈ దినమునకు మునుపు యూదా లేచి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 300 మంది మనుషులు వారితో కలుసుకునేది. వారు చంపబడెను. వారికి లోబడిన వారందరూ చెదరి వ్యక్తులైన. వారికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించెను. వారు కూడా నశించెను. వారికి లోబడిన వారందరూ చెదరిపోయేది. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అని అది వ్యర్థమగును. దేవుడి వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవుడితో పోరాడువారు వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి గుర్తించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేస్తుంది. ఆ నామం కొరకు అవమానము పొందుటకు పాత్రలని ఎత్తబడినందున వారు సంతోషించచ్చు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినమున దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించచ్చు యేసే క్రీస్తుని ప్రకటించుచుంది. దేవుడు తన పరిశుద్ధ వారిని దీర్ఘపడుగాక. ఆమేన్. ప్రభువా నీకు స్తోత్రము. నీ వాక్యము నా పాదములకు దీపమైనది. హల్లెలూయా. అది నా మార్గమునకు వెలుగున్నది.
5వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం చదువుతున్నాము. యోగాది వార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి 26వ వచనం వరకు. యోగాది వార్త 9వ అధ్యాయము 18 నుండి 26 వరకు. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండేది. నేను ఎవరనని ఆ జనసమూహంలో చెప్పుకొనిచున్నారని ఆయన వారిని అడుగగా, వారు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు దేశం నుండి చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరనని చెప్పుకొనిచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువనును. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి, మనిషి కుమారుడు బహు శ్రమను పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన కొందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపబడెను. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకునను. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడలా లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో